2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ సీటు బీజేపీ కైవసం చేసుకుంది. అనంతరం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా పొందారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి. నియోజకవర్గంలో తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ పార్టీ ఏ విధంగా ఉందో మనం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట భీమేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడలో 2014లో స్వర్గీయ కీర్తిశేషులు పైడికొండ మాణిక్యాలరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా చేయడం జరిగింది. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో తాడేపల్లి నియోజకవర్గాన్ని ఒక రూపు శిల్పిగా దాన్ని తీర్చిదిద్దాల ఆలోచనతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశ పటంలోనే తాడేపల్లి పట్టణం సింబల్ ఉండేలాగా నిట్ కాలేజీ తేవడానికి ఎంతో కృషి చేశారు. ఆయన ఎంతవరకు వెళ్ళారంటే ఆయన నిట్ కాలేజీ గురించి మిగతా వర్గాలు ఇక్కడ రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా దాన్ని ఏమైనా ఇక్కడ తేవాలి అవసరం అయితే పదమైనా వదులుకుంటాం, కానీ తాడేపల్లి అభివృద్ధిలో నిట్ కాలేజీ తాడేపల్లి రావాలని కృషి చేసి ఈరోజు తాడేపల్లి పట్టణంలో నిట్ కాలేజీ రమారమి 1000 కోట్లుతో ఇప్పటికి ఫస్ట్ విడత 560 కోట్లు, సెకండ్ విడత 300 చిల్లర, మళ్ళీ ఇంకొక 200 కోట్లు విడిది ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికంగా తయారైన నిట్ కాలేజీ. ఇది దేశంలో ఇవాళ ఉన్న నిట్ కాలేజీల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని రమారమి 3000 మంది విద్యార్థులకు చదువుకునే విధంగా పీజీ అండ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంతో మంచి తీసుకొచ్చిన ఘనత పైడికొండ మాణిక్యాలరావు, భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా తాడేపల్లి పట్టణానికి ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు సమ్మర్ సర్వీస్ ట్యాంక్, అలాగే మెయిన్ రోడ్డు. ఎందుకంటే మెయిన్ రోడ్డు పెంటపాడు నుంచి పెద్దాడపల్లి సిడబ్ల్యూసి దాకా గొంతులతో ఎన్నో ప్రమాదాలతో తారు రోడ్లు వేయటం, బీటీ రోడ్లు వేయటం, సిమెంట్ రోడ్లు దప్పదప్పాలుగా ఎత్తు, అది ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది మరణించడం కూడా జరిగింది. దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలవటం కూడా జరిగింది. అటువంటిది ఆయన ఆ టైంలో 28 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఆయన దాన్ని పక్కా సిమెంట్ రోడ్ చాలా పకడ్బందీగా క్వాలిటీతో వేయడం జరిగింది. అలాగే మరి తాడేపల్లి పట్టణానికి ఎంతోమంది పెద్దలు మరి మా ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరూ చెప్పారు జూనియర్ కాలేజీ తాడేపల్లి పట్టణానికి తీసుకొస్తామని. ఎందుకంటే అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే జూనియర్ కాలేజీ లేకుండా తాడేపల్లి పట్టణం ఉంది. అది ఎక్కడ ఉందంటే జూనియర్ కాలేజీ ఉన్న కాలేజీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ పైన నడుపుతున్నారు ప్రస్తుతం. దానికి ఆయన కష్టపడి శంకుస్థాపన చేయించి ఏదైతే మనకి ఎయిర్ఫీల్డ్ భూమిని అందులో ఒక 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. అలా పాలిటెక్నిక్ కాలేజీ ఈ రకంగా ఆయన ఈ తాడేపల్లి ఒక విద్యా హబ్బు కింద తీర్చిదిద్దారు. ఇదే కాకుండా ఆయన మరి దూర ఆలోచనతో తాడేపల్లిగూడెంలో ఇంకా పలు కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే ఇంచుమించు 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండిపోయిన ఏదైతే ఈ యొక్క విమానాశ్రయ భూములు పట్టాల కార్యక్రమంలో ఆయన చాలా విపరీతమైన పోరాటం చేసి దాన్ని జీవో తీసుకొచ్చారు. 2 జీవోలు దాని మీద, ఒక 180 గజాలు ఒక సిస్టమ్, 350 గజాలకు ఒక సిస్టమ్గా 2 జీవోలు తీసుకురావడం జరిగింది. ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమం, అలాగే ఇండోర్ స్టేడియం, అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, అదే రకంగా మరి ఈ కాలంలో పడి విద్యార్థులు ఈత కొట్టుకోవాల ఉద్దేశంతో మరణించడం ఆయన టైంలో 2-3 జరగడం ఆయన మనస్తాపం చెంది పచ్చాంగా ఒక ఈత కొలను ఇక్కడ కట్టిస్తే బాగుంటుందని స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయన ఒక మంచి విజన్తో ఈ కార్యక్రమంలో ఇక్కడ తీసుకురావటానికి విశ్వ ప్రయత్నం చేసి అన్ని ప్రారంభించాలు చేసి ఇంచుమించు ఆయన 2014 నుంచి 2017 దాకా ఆయన అధికారంలో ఉన్నారు. 17లో పార్టీల్లో వచ్చిన ఇబ్బందుల వల్ల, 2 పార్టీలకు వచ్చిన ఇబ్బంది వల్ల ఆయన పదవి రిజైన్ చేసి బయటకు రావటం వల్ల చాలా పనులు సగంలో ఆగిపోయినాయి. ఇంచుమించు అప్పుడు ముఖ్యమంత్రి గారు 56 హామీలు ఇచ్చిన పథకాలు ఈ తాడేపల్లి పట్టణంలో పెండింగ్ ఉండిపోయినాయి. ఎందుకంటే విద్యా విధానానికి సంబంధించి కానీ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన కానీ,
ఈ యొక్క విమానాశ్రయ భూములకు సంబంధించిన కానీ ఉండిపోయింది. తర్వాత 2019లో ఆయన పదవీ పూర్తయిన తర్వాత కరోనా టైంలో ఆయన కాలం చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్లో పార్టీ మారి అధికార పార్టీగా వైఎస్ఆర్సీపీ నాయకులు నెగ్గడం జరిగింది. ఇక్కడ మరి ఆయన నెగ్గిన తర్వాత ఇక్కడ జరిగిన విషయాలు అంతకుముందు ఏదైతే మాణిక్యాలరావు గారు ఇక్కడ ప్రారంభించిన కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోయి ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఈరోజు కూడా అలాగే ఉంది, ఇండోర్ స్టేడియం తుప్పట్టిపోయి సగం కట్టి బిల్డింగ్లు కోట్లాది రూపాయలతో తుప్పట్టిపోయి అది అలాగే ఉంది. అలాగే మరి రైతు బజార్ కూడా మరి ఆయన టైంలో ఏసీ రైతు బజార్ వచ్చారు. అది అప్పుడున్న పరిస్థితులు అది ఇక్కడ ప్రారంభించడం వేరే రైతు బజార్ తీసుకురావడం అది ప్రారంభించలేదు. ఈ రకంగా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే ఒక్కో అధికారి వచ్చి ఒక్కో ప్రతినిధి వచ్చారు, అధికార ప్రతినిధి ఒకరు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ప్లేసులు మారుతూ వివిధ ప్లేసులు మారి ఈ రోజు కూడా, ఎందుకంటే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తాడేపల్లిపట్నంలో పూర్తవుతే ఒక 40-50 సంవత్సరాలకి తాడేపల్లిపట్నంలో 7/24 నిరంతరం వాటర్ మంచి వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా ఈ రోజుకి అది ప్రారంభించలేకపోయారు. ఈ రకంగా ఆయన చేసిన పనులు కొన్ని ఆయనగా పూర్తి చేశాడు. ఆయన తర్వాత ఇవన్నీ కూడా పూర్తి అవ్వకుండా ఉండిపోయిన పనులు కూడా చాలా ఉన్నాయి. జరిగిన ఈ 4 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పుడు 4 సంవత్సరాల్లో ఏవైతే ఆ పూర్తి అవ్వకుండా ఉండిపోయిన పనులు ఉన్నాయో అవి ఎవరో కూడా ఈ ప్రజాపదవి ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ పూర్తి అవ్వకుండా వదిలేసిన ముఖ్యమైన పనులు 5-6 కానీ అప్పటి ముఖ్యమంత్రులు ఈ తాడేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన 56 హామీలు ఇవాళ రికార్డ్ అయిపోయి రిజిస్టర్ అయిపోయిన హామీలు కానీ, అలాగే విమానాశ్రయ భూముల్లో పేద ప్రజలకి 40 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఎలక్షన్లో హామీ ఇస్తున్న కార్యక్రమంగా మరి అది మరి మన పైడికొండ మాణిక్యాలరావు అయితే దాన్ని విజయం సాధించి జీవోలు తెచ్చారు. అవి ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళు అవ్వలేదు. ఇటువంటి ఇవన్నీ పెండింగ్ ఉండిపోవడం మరి చాలా బాధాకరం. తాడేపల్లి పట్టణ ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఎందుకంటే ఈరోజు పట్టణంలో ప్రతి వాళ్ళకి తెలుసు మాణిక్యాలరావు గారు ఏం చేశారు. ఇక్కడ ఒక నిడాంబర జీవిగా, ఒక సొంత ఇల్లు లేని వ్యక్తిగా, మరి ఆ రోజు ప్రజల కోసమే కష్టపడిన వ్యక్తిగా ఆయన వెళ్ళాడు. ఆయన అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ అని నడుస్తుంది. ఇక్కడ తాడేపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా, ఎందుకంటే ఇక్కడ క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది. మండలంలో కానీ పెద్దపడ మండలం టౌన్లో కానీ ఏదైతే మా కోరిక ఒకటే, ఏదైతే పైడికొండ మాణిక్యాలరావు టైంలో ప్రారంభించి పెండింగ్ ఉండిపోయిన వర్కులు కానీ, ఇక్కడ ప్రజలు ఆకాంక్షించి ఆగిపోయిన వర్కులు కానీ అన్నీ రాబోయే రోజుల్లో ఇక్కడ వచ్చే ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తి చేయడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. అంటే మీరు బీజేపీ పార్టీ జనసేనతో పొత్తులో ఉంది, జనసేన టీడీపీతో పొత్తులో ఉంది, మీకు టీడీపీకి ఎటువంటి పొత్తు లేదు. కానీ ఇటు జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పొత్తు విషయంలో. దీనిపై ఏం చెప్తారంటే మీరు టీడీపీతో కలిసే వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నారనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జరిగిన 4 రోజుల క్రితం మా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రెస్ మీట్లో చాలా విపులంగా ఈ విషయం మీద ఆవిడ చెప్పడం జరిగింది. ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు ఉంది, ఇప్పుడు అందులో ఎక్కడా తేడా లేదు. కానీ జనసేన తెలుగుదేశం పొత్తు గురించి మేము చెప్పడం, ఆవిడ క్లియర్ కట్గా ఈ విషయంలో జనసేన తెలుగుదేశం పొత్తు విషయం కానీ, భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు కానీ, అది 3 పార్టీల పొత్తు గురించి కానీ ఏదన్నా అది అధిష్టానం పెద్దలు చూసుకుంటారు, మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, మేమైతే జనసేనతో కలిసే ఉన్నాం అని చెప్పడం జరిగింది. అదే విధానం మేము కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే ఈ పొత్తుల విషయం వరకు వస్తే అది పెద్దలు ఢిల్లీలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్ర నాయకులు కానీ చూసుకునే కార్యక్రమం. ఇదేమైనా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వారు ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్తాగా ఇక్కడ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకత్వం ముందుకెళ్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిషత్ ప్రాంతాల్లో బీజేపీ కాస్త బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువ, నెక్స్ట్ మీలాంటి సీనియర్ నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఒకవేళ 3 పార్టీలు పొత్తు కుదిరితే ఇక్కడ సీటు మీరు ఆశిస్తారా బీజేపీకి సంబంధించి? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే
మూడు పార్టీలకి పొత్తు కుదిరితే తాడేపల్లిగూడెం సీటు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అధినాయకం అడుగుద్ది. ఎందుకంటే ఇది ఒకసారి నెగ్గుంది ఇక్కడ. అలాగే నరసాపురం పార్లమెంట్ కూడా నెగ్గున్నాం. అలాగే ఇంతకుముందు కూడా నరసాపురం పార్లమెంట్లో కృష్ణరాజు గారు నెగ్గారు. ఈ రకంగా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి పునాదులు ఉన్నాయి, బలమైన క్యాడర్ ఉంది. అలాగే తాడేపల్లిగూడెం వస్తే ఇక్కడ నెగ్గడమే కాకుండా మంత్రిగా చేసి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక గుర్తింపు భారతీయ జనతా పార్టీ సింబల్ ప్రజలకు కలపడే విధంగా మాణిక్యాల గారు చేశారు. కాబట్టి నేను అనుకోవటం మరి తప్పనిసరిగా మూడు పార్టీలు కలిసి వెళ్ళినా కలిసి వెళ్ళకపోయినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కాబట్టి పోటీకి మాత్రం ఇక్కడ దిగుతూ కరెక్ట్ జరుగుద్ది. అందుకే మూడు పార్టీల్లో కూడా మేము సీట్ అడుగుతాకి మా పార్టీ నాయకత్వం ముందుంటుందని నేను ఊహిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా 2014లో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు చేసిన అభివృద్ధి మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో ఇప్పటికొచ్చి ఒక రూపాయి కూడా అభివృద్ధి లేదు. కనీసం పైడికొండల మాణిక్యాలరావు గారు తెచ్చిన కొన్ని ప్రాజెక్టులను కూడా ఇప్పటికి కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. పూర్తిగా కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, ఎవరిని పక్కన పెట్టాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు పొత్తు కనుక కుదిరితే తప్పనిసరిగా కూడా మా అధిష్టానం ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సీట్ను బీజేపీకి కావాలని తప్పకుండా అడుగుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ పోటీ చేస్తున్నాం, నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని కూడా బీజేపీ ఆశిస్తుంది. దీంట్లో ఎటువంటి డోకా లేదని చెప్తున్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే తప్పనిసరిగా కూడా అన్ని నియోజకవర్గాల్లోని మేము బలంగా ఉన్నాం, తప్పనిసరిగా పోటీ చేస్తామని అయితే చెప్తున్న పరిస్థితి నాకు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ తాడేపల్లిగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.